హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి. మనం కట్ వర్క్ డిజైన్ ఇచ్చాను. నేను ఆల్రెడీ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా తీసుకొని కట్ వర్క్ అనేది కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయబోతున్నాను. మరేం లేదండి, కటింగ్ వీడియో చూపించలేదనేసి ఏం కంగారు పడకండి. నేను చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం లైనింగ్ క్లాత్‌కి అన్నీ కూడా మన బ్లౌజ్‌తోని మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకుంటాం కదండీ! అలా మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకొని బ్యాక్ నెక్ వచ్చేసి ప్రతి 2 ఇంచెస్‌కి, 2 ఇంచెస్‌కి ఒక్కొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలా చేసుకొని మనకు రౌండ్‌గా ఉంటుంది కదండీ! బాటిల్ క్యాప్ అయినా లేదంటే మన హ్యాండ్‌కేసుకున్న బ్యాంగిల్ అయినా కూడా ఆ బ్యాంగిల్‌తోని మనం డ్రా అనేది చేసుకోవాలండి. 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికి బ్యాంగిల్‌తో డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అంతే. ఇప్పుడు కటింగ్ చేసుకున్న దాన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండీ! అది ఫ్రంట్ సైడ్‌కి అనేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైననే లైనింగ్ క్లాత్ వేసుకొని ఆ కట్స్ ఉన్నాయి కదండీ! ఆ కట్స్ దగ్గర నుంచి ఒక పాదం మందం నుంచి మనం కుట్టనేది వేసుకుంటూ రావాలి. మనకు ఇప్పుడు మూలలు తిరిగే చోట పాదం లేపుకుంటూ కుట్టనేది వేసుకుంటూ రావాలండి. మనం పాదం అనేది పైకెత్తుతూ అలాగా ఒక పాదం వరుసన స్టిచ్చింగ్ అనేది లైనింగ్ క్లాత్ ఇంకా మెయిన్ క్లాత్ ముడత రాకుండా సమానంగా అనుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. వీడియోలో చూస్తున్నారు కదండీ! మనకిక్కడ ముడత వస్తుంది కదా అనేసి మనం కూడా అది అట్లానే గుంజు కుట్టేయొద్దు. ఆహ్, అలాగ సమానంగా అనుకుంటూ పాదం అనేది లేపుతూ పైకి లేపుతూ మనం కుట్టనేది నెమ్మదిగా వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండీ! అక్కడక్కడ మనం ఒక కట్ అనేది ఇచ్చుకుంటూ రావాలండి. మిడిల్ ఉంది కదా! అక్కడ టక్స్ అనేది ఇచ్చుకుంటూ రావాలి. లేదంటే మనం రివర్స్ తీసేటప్పుడు కూడా రివర్స్ తీసి మనం కుట్టేస్తాం గదా! అప్పుడు షేప్ అనేది సరిగ్గా రాదు. సో, అందుకోసం అనేసి మనం టక్స్ ఇచ్చుకుంటూ రావాలి. అప్పుడు లైనింగ్ క్లాత్‌ని వెనకాలకనే తిప్పేసుకోవాలండి. చూసారు కదా ఎలా వచ్చిందో! ఇప్పుడు దానిపై నుంచి మనం కుట్టనేది వేసుకుంటూ రావాలి. స్టిఫ్‌గా ఉంటుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేవకుండా స్టిఫ్‌గా ఉంటుందండి. చూస్తున్నారు కదా! ఇలాగా ఒక పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మీకు నచ్చితే ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ ఏం వేయడం లేదండి. ఇలాగే బావుంటుందని జెప్పేసి నేను పైపింగ్ వేయకుండానే నార్మల్‌గానే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. పాదం పైకనుకుంటూ కుట్టనేది వేసుకుంటూ రావాలండి. చూసారు కదా! ఇప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇలాగా పూర్తిగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చూసారా? స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకుందాము. ఇలా పూర్తిగా మొత్తం కూడా ఎక్స్‌ట్రాస్ అంతా కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక పాదం వరుసన కుట్టనేది వేసుకుంటూ రావాలండి. నేను పంపకం అనేది ఏం చేయడం లేదు. సో, అందుకోసం అనేసి నేను ఒక 1 ఇంచ్ వరుసన మళ్ళీ మలుచుకొని కుట్టనేది వేసుకుంటున్నానండి. నేనిక్కడ లూజ్ కుట్టేం పెట్టడం లేదు. నేను డైరెక్ట్ కుట్టనేదే వేస్తున్నానండి. షోల్డర్‌ని మధ్యలోకి మలచి ఒక పావించు మందంలో మనం బ్యాక్ డాట్ అనేది వేసుకుందాము. పొడవు వచ్చేసి 4 ఇంచుల పొడవుతో మనం కుట్టనేది వేసుకుంటూ రావాలండి. మనం అదే కుట్టు పైనుంచి కింది వరకు కూడా వేసుకుంటూ రావాలి. మనం కటింగ్ అనేది చేయొద్దు. దానివల్ల మనకు కుట్టు అనేది పిగలకుండా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు డాట్ కూడా వేసుకుందామండి. గట్టి కుట్టు అనేది వేసుకొని మనం 4 ఇంచుల పొడవు దగ్గర వరకు ఎండ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ పాదం అనేది పైకి లేపి మళ్ళీ మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారు కదండీ! ఇప్పుడు ఎలా వచ్చిందో బ్లౌజ్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.